తమిళనాడులో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఐఆర్ పైన. అయినా కానీ ఇవన్నీ పక్కన పెట్టి అక్కడ ఈ ఎస్ఐఆర్ పద్ధతి అనేది పూర్తి చేశారు. సో రేపు తెలంగాణలో కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తుంది అంటారా? ఇది అసలు ఆగుతుంది అనిపిస్తుందా? అంటే చట్టాన్ని లోబడి మాత్రమే పనిచేయాలి. ఎస్ఐఆర్ని మేము కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర విధానం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సంబంధించి అదే విధానం రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎస్ఐఆర్ని కేంద్రము ఏఐసీసీ వ్యతిరేకించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తాం. కాకపోతే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మోసాలు, ఘోరాలు, నేరాలు 1, 2 కాదు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకనాడు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ భారతీయ జనతా పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజ్ పనిచేస్తే దానిలో 4వది ఎలక్షన్ కమిషన్ కూడా యాడ్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తలేదు. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉచిత పథకాలు కావచ్చు, పెద్ద ఎత్తున విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు నరేంద్ర మోడీ గారు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఈ దేశంలో భారతదేశం ఎలక్షన్లు అన్నీ కూడా మిస్ అవుతూ ఉన్నాయి. అదే కాకుండా రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతూ ఉంది. రాజ్యాంగ విలువలను కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయడం లేదు. కాబట్టి ఎస్ఐని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం.